హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించిన జనరల్ స్టడీస్ ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా ప్రీవియస్ కానిస్టేబుల్ పేపర్లో వచ్చినటువంటివే అండి. ఈ బిట్స్ అన్నీ కూడా డిఎస్సి వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి. ఎందుకంటే పోలీస్ కానిస్టేబుల్ నెక్స్ట్ డిఎస్సి ఈ రెండు సిలబసెస్ కూడా సేమే ఉంటాయి కాబట్టి ఈ బిట్స్ అన్నీ కూడా అందరికీ యూజ్ అవుతాయి. సో జనరల్ స్టడీస్ కాబట్టి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిని సరిగ్గా జత చేయండి. ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి ఎవరు అంటే ఎర్రాప్రగడ. రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి నన్నయ. మనుమసిద్ధి తిక్కన సోమయాజి. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, తెలుగు వ్యవహారిక భాషోద్యమం యొక్క మూల పురుషుడు ఎవరు? తెలుగు వ్యవహారిక భాషోద్యమం యొక్క మూల పురుషుడు ఆప్షన్ 3 గిడుగు రామ్మూర్తి. నెక్స్ట్ వన్, బాలగంగాధర్ తిలక్ మరియు లాలా లజపత్ రాయ్లకు సమకాలీకుడైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. నెక్స్ట్ వన్, స్వాతంత్ర సంగ్రామంలోని ఏ ఉద్యమ సమయంలో చీరాల పేరాల ప్రాంతంలోని రైతుల పాత్ర గణనీయమైన గుర్తింపు పొందింది? ఆన్సర్ ఆప్షన్ 1 పన్నుల నిరాకరణ. నెక్స్ట్ వన్, అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నేతృత్వం వహించి పోరాడిన ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 రంప. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దు లేని రాష్ట్రం క్రింది వానిలో ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు రాష్ట్రం కానిది ఆప్షన్ 2 మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, క్రింద పేర్కొన్న భారతదేశపు నగరాలలో వార్షిక ఉష్ణోగ్రత అంతరము అధికంగా కలది. వార్షిక ఉష్ణోగ్రత అంతరం అధికంగా కలది ఆప్షన్ 2 ఢిల్లీ. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ప్రధానంగా బావుల ద్వారా వ్యవసాయం చేసే ప్రాంతం ఏది? బావుల ద్వారా వ్యవసాయం చేసే ప్రాంతం ఆప్షన్ 4 తెలంగాణ. నెక్స్ట్ వన్, కాకతీయ కాలువ కింద పేర్కొన్న ఏ నీటి పారుదల ప్రాజెక్టులో భాగం? ఆన్సర్ ఆప్షన్ 3 శ్రీరామ్ సాగర్. నెక్స్ట్ వన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ భాగంతో పాటు హరిత విప్లవం వల్ల ముందు లబ్ధి పొందిన రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 పంజాబ్, హర్యానా. హరిత విప్లవం వల్ల లబ్ధి పొందినటువంటి రాష్ట్రాలు పంజాబ్, హర్యానా. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఈ నదీ లోయలో బొగ్గు నిల్వలు విస్తారంగా లభిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 4 దామోదర్ నదీ లోయ. నెక్స్ట్ వన్, ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం గల నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ముంబై. నెక్స్ట్ వన్, యారాడ బీచ్ ఏ జిల్లాలో ఉంది? యారాడ బీచ్ ఉన్నటువంటి జిల్లా ఆప్షన్ 4 విశాఖపట్నం. నెక్స్ట్ వన్, మౌంట్ అబు అను వేసవి విశ్రాంతి స్థావరం ప్రదేశం గల రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 రాజస్థాన్. నెక్స్ట్ వన్, భారతదేశంలో సర్వసత్తాక సార్వభౌమాధికారం ప్రజలదే. భారత జీవన స్రవంతిలో ఏ అంశం ఈ లక్షణాన్ని వర్ణిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రజాస్వామ్యం. నెక్స్ట్ వన్, భారత ప్రధానమంత్రిని క్రింద పేర్కొన్న వాటిలోని ఏ పద్ధతిలో ఎన్నుకుంటారు? భారత ప్రధానమంత్రి యొక్క ఎన్నిక ఆప్షన్ 2 పరోక్ష ఎన్నిక. నెక్స్ట్ వన్, భారతదేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పాటైన మొట్టమొదటి రాష్ట్రం క్రింది వానిలో ఏది? భాషా ప్రాతిపదికన ఏర్పాటైనటువంటి మొట్టమొదటి రాష్ట్రము ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్.
నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన జతలను కనుగొనండి. సార్క్ స్థాపన 1985, నానాజాతి సమితి 1919, ఐక్యరాజ్య సమితి 1945లో స్థాపించడం జరిగింది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొత్తం స్థానాల్లో 3/4 స్థానాలను మహిళలకు ఏ ఎన్నికలలో కేటాయించబడినవి? ఆన్సర్ ఆప్షన్ 1, గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఏది పునరావృత్తి కాగల ఇంధన వనరు? పునరావృతం అయ్యేటువంటి ఇంధన వనరు ఆప్షన్ 4, సౌరశక్తి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఏది ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన భాగము, ప్రధాన అంగం కాదు? ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగం కానిది ఆప్షన్ 3, ప్రపంచ బ్యాంకు. నెక్స్ట్ వన్, రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా మరణించే వాహన చోదకుల వర్గం క్రింది వానిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ మంది ఏ వాహనదారులు మరణిస్తారు అంటే ద్విచక్ర వాహన చోదకులు. నెక్స్ట్ వన్, భారతదేశంలోని దిగువ పేర్కొన్న రాష్ట్రాలలో ఏ రాష్ట్రం భారత ప్రభుత్వపు సమాచార హక్కు చట్టం 2005 నుంచి మినహాయించబడింది? ఆన్సర్ ఆప్షన్ 3, జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ వన్, 2012 డిసెంబర్ నెలలో దిగువ పేర్కొన్న ఏ రాష్ట్రాలలో విధానసభకు సాధారణ ఎన్నికలు జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ 1, గుజరాత్. ఇది కరెంట్ అఫైర్ బిట్ అండి. నెక్స్ట్ వన్, కాంతి సంవత్సరం అనగా? కాంతి సంవత్సరం అంటే కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించిన దూరము. సో కాంతి సంవత్సరం అనేది దూరాన్ని కొలిచేటువంటి ప్రమాణం కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జీబ్రా క్రాసింగ్కు సంబంధించి క్రింది వానిలో ఏది సత్యం? ఆన్సర్ ఆప్షన్ 2, ఇది పాదాచారులు రోడ్డు దాటడానికి సూచించేది. నెక్స్ట్ వన్, ఈ బిట్ కరెంట్ అఫైర్ బిట్ కాబట్టి స్కిప్ చేస్తున్నానండి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వారిలో ఇండియా 2020 ఏ విజన్ ఫర్ ది న్యూ మిలీనియం అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్ వన్, మరభ్రమణాంతరం P తల స్కేలు విభాగాల సంఖ్య n అయిన స్క్రూ గేజ్ యొక్క కనీసపు కొలత? ఆన్సర్ ఆప్షన్ 1, P/n. నెక్స్ట్ వన్, చీకటిలో ఫోటోలు తీయడానికి ఉపయోగించే వికిరణాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3, పరారుణ వికిరణాలు. నెక్స్ట్ వన్, అయస్కాంత క్షేత్ర అభివాహ సాంద్రత యొక్క SI ప్రమాణం? ఆన్సర్ ఆప్షన్ 4, న్యూటన్ పర్ కూలుంబ్ మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ వన్, వాహక నిరోధకం దాని పొడవు డాష్లో ఉంటుంది మరియు దాని వాహక మధ్యఛేద వైశాల్యానికి ఏ విధంగా ఉంటుంది? దీనికి ఆన్సర్ ఆప్షన్ 2, వాహక నిరోధము దాని పొడవుకు అనులోమానుపాతంలోను వాహక మధ్యఛేద వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇళ్లలో వినియోగించే విద్యుత్ శక్తిని కొలిచే ప్రమాణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, కిలోవాట్ అవర్. దీనినే యూనిట్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్, పరిశుద్ధ నీటి యొక్క pH విలువ? పరిశుద్ధ నీటి pH విలువ 7. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో విద్యుత్ అర్ధవాహకం ఏది? విద్యుత్ అర్ధవాహకం ఆప్షన్ 2, సిలికాన్. నెక్స్ట్ వన్, పరమాణు వ్యాసార్థం యొక్క యూనిట్లు? పరమాణు వ్యాసార్థానికి ప్రమాణాలు ఆప్షన్ 1, ఆంగ్స్ట్రామ్. నెక్స్ట్ వన్, పరమాణు నమూనాను మొదట ఎవరు ప్రతిపాదించారు? పరమాణు నమూనాను ప్రతిపాదించినది ఆప్షన్ 4, జేజే థామ్సన్. నెక్స్ట్ వన్, ఒక ఆవర్తక వర్గంలో పై నుండి కిందకు అయనీకరణ శక్తి ఏమవుతుంది?
ఆన్సర్ ఆప్షన్ 1 తగ్గుతుంది. క్రింది వాటిలో బలమైన క్షయకరణ కారకం ఏది? ఇందులో బలమైన క్షయకరణ కారకం ఆప్షన్ 4 రుబీడియం. నెక్స్ట్ 1 విద్యుత్ బల్బుల తయారీకి ఉపయోగించే గాజు ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 సోడా గాజు. నెక్స్ట్ 1 శీతల పానీయాల తయారీలో వాడే రసాయనం. శీతల పానీయాల తయారీలో వాడేటువంటి రసాయనం ఆప్షన్ 2 కార్బన్ డయాక్సైడ్. నెక్స్ట్ 1 క్రింది వానిలో అత్యల్ప తీయదనం గల చక్కెర. తక్కువ తీయదనం కలిగినటువంటి చక్కెర ఆప్షన్ 2 లాక్టోజ్. నెక్స్ట్ 1 క్రింది రక్తవర్గంను కలిగిన వ్యక్తులను విశ్వగ్రహీతలు అని పిలుస్తారు. విశ్వగ్రహీతలు అని పిలువబడేవారు ఆప్షన్ 4 ఏబి రక్తవర్గం కలిగిన వారు. ఓ రక్తవర్గాన్ని విశ్వదాత అని పిలుస్తారు. నెక్స్ట్ 1 మానవునిలో సాధారణ రక్తపీడనం. ఆన్సర్ ఆప్షన్ 3 120/80. నెక్స్ట్ 1 శరీర సమతాస్థితికి దోహదపడు మానవుని మెదడు భాగం ఏది? శరీర సమతాస్థితికి దోహదం చేసేది ఆప్షన్ 2 అనుమస్తిష్కం. నెక్స్ట్ 1 వి ఆకారంలో అంటుకట్టు పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 1 క్లెఫ్ట్ అంటుకట్టుట. నెక్స్ట్ 1 హెచ్ఐవి సాంద్రత క్రింది వాటిలో దేనిలో ఎక్కువ? ఆన్సర్ ఆప్షన్ 4 రక్తం. నెక్స్ట్ 1 అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఆప్షన్ 1 గాయిటర్ వ్యాధి. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.